కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ కొనసాగుతున్న వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. నీటిపారుదల శాఖ విశ్రాంత ఈఎన్సీ మురళీధర్ రావును ఏసీబీ అధికారులు హైదరాబాద్లోని ఆయన నివాసంలో అదుపులోకి తీసుకున్నారు. ఉదయం నుంచి హైదరాబాద్, కరీంనగర్, జహీరాబాద్ కలిపి మొత్తం 10 చోట్ల సోదాలు నిర్వహిస్తున్నారు. ఆదాయానికి మించి ఆస్తులు గుర్తించడంతో అదుపులోకి తీసుకున్నారు. ఈఎన్సీ జనరల్గా కీలకంగా మురళీధర్ రావు వ్యవహరించారు. ఉమ్మడి రాష్ట్రంలోనే పదవీ విరమణ పొందిన మురళీధర్ రావు 13 ఏళ్ల పాటు రాష్ట్ర ప్రభుత్వం పదవీ కాలం పొడిగిస్తూ వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక కూడా కొన్నాళ్లు పదవిలో మురళీధర్ రావు ఉన్నారు. మేడిగడ్డపై విజిలెన్స్ నివేదిక తర్వాత మురళీధర్ రావును కాంగ్రెస్ ప్రభుత్వం తప్పించింది. ఈ నేపథ్యంలోనే మురళీధర్ రావును ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఆదాయానికి మించిన ఆస్తుల ఆరోపణలతో విశ్రాంత ఈఎన్సీ మురళీధర్ రావు నివాసాల్లో ఏసీబీ సోదాలు చేస్తోంది. పూర్తి వివరాలు మా ప్రతినిధి సూరిబాబు ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. విశ్రాంత నీటిపారుదల శాఖలో ఇంజనీరింగ్ చీఫ్గా వ్యవహరించిన చీటి మురళీధర్ను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఏసీబీ సోదాలు ఏకకాలంలో ఆయన నివాసాల్లో జరిగాయి. అయితే బంజారా హిల్స్లోనే ఆయన నివాసంలో ఉన్న ఈ చీటి మురళీధర్ రావును అయితే ఏసీబీ అధికారులు ఈ ఉదయమే అదుపులోకి తీసుకున్నారు. అయితే ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ప్రధానంగా అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం అందుతుంది. అయితే హైదరాబాద్, కరీంనగర్, జహీరాబాద్లో అదుపులోకి తీసుకుని ఆయన ఇంట్లో సోదాలు చేశారు. ప్రధానంగా గతంలో నీటిపారుదల శాఖలో ఈఎన్సీ జనరల్గా వ్యవహరించిన మురళీధర్ రావు ఆదాయానికి మించిన ఆస్తులను కూడగట్టినట్లు ప్రాథమికంగా సమాచారం అందుతుంది. అయితే 13 ఏళ్ల క్రితమే ఈ పదవీ విరమణ పొందిన ఈ మురళీధర్ రావును గత బారాస ప్రభుత్వం ఈయన పదవిని పొడిగించినట్లు తెలుస్తూ ఉంది. అయితే ఈ గవర్నమెంట్లో కూడా కొంతకాలంగా ఈయన ఇంజనీరింగ్ చీఫ్ జనరల్గా వ్యవహరించారు. ఈ మేడిగడ్డ ఆనకట్ట వ్యవహారంలో ప్రాథమిక విచారణ తర్వాత ఈయన్ని తొలగించారు. ఇప్పటికే ఏసీబీ ఈయన ఈ నివాసాలు ఎక్కడైతే ఉన్నాయో అన్ని చోట్ల కూడా సోదాలు నిర్వహిస్తూ ఉంది. ఈ సోదాల్లో ఇప్పటికే అనేక కీలకమైన పత్రాలతో పాటు ఆయన ఆస్తులు కూడా ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయని తేలడంతో ఆయన్ని అదుపులోకి తీసుకొని అలాగే ఈ ఆస్తులను కూడా జప్తు చేసి వాళ్ళ దగ్గర ఏసీబీ అధికారులు ఉంచుకున్నారు. అయితే బంజారా హిల్స్లో ఈ ఉదయమే మురళీధర్ రావును అదుపులోకి తీసుకున్న తర్వాత అయితే గతంలో బారాస ప్రభుత్వంలో నీటిపారుదల శాఖకు సంబంధించి ప్రధానంగా అప్పటి ప్రాజెక్టులకు సంబంధించి నిర్మాణాలు కావచ్చు, నిర్మాణంలో ఎంత వ్యయము ఆ ప్రాజెక్టులకు అవుతుందనే అంశాలకు సంబంధించి కూడా ఈ ఈఎన్సీ జనరల్గా కీలకంగా వ్యవహరించిన ఈ మురళీధర్ రావు అయితే ఈ ప్రాజెక్టులకు సంబంధించి అంచనాలను ఇతను మొత్తం కూడా డిజైన్ చేసినట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఏసీబీ అధికారులు దృష్టి పెట్టి ఈయనపైన ఈ ఉదయమే బంజారా హిల్స్లోనే ఆ నివాసానికి వెళ్ళి అదుపులోకి తీసుకున్నట్లు ప్రాథమికంగా ఏసీబీ అధికారులు అయితే మనకు చెప్పడం జరిగింది. అయితే మొత్తానికి ఈ 2 రాష్ట్రాల్లో కూడా గత ఉమ్మడి రాష్ట్రంలోనే ఈ నీటిపారుదల శాఖలో ఇంజనీరింగ్ చీఫ్గా వ్యవహరించడంతో ఒక్కసారిగా కీలకమైన వార్త ఈ ఉదయమే మనకి సమాచారం ఈయన విషయంలో వచ్చింది. అయితే ఆ సందర్భంలో నీటిపారుదల శాఖ ఈఎన్సీ చీఫ్గా వ్యవహరించిన ఆయన ఇప్పుడు రిటైర్ అయిన పరిస్థితి ఉంది. తప్పించడం జరిగింది ఈ కాంగ్రెస్ గవర్నమెంట్. మొత్తానికి అప్పుడు 13 ఏళ్ల కిందట 13 ఏళ్ల తర్వాత ఈ గత ప్రభుత్వంలో ఇంజనీరింగ్ చీఫ్గా వ్యవహరించిన ఈయన ఈ ప్రాజెక్టుల విషయంలో ఎలాంటి డిజైన్లు చేశారు, ఏ ప్రాజెక్టుకి ఎంత అంచనా వేశారు, ఈ మొత్తం ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి ఏసీబీ అధికారులు కీలకంగా సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ సోదాల్లో ఇప్పటికే ఆదాయానికి మించిన ఆస్తులను కూడగట్టినట్లు ఇప్పటికే ప్రాథమికంగా ఏసీబీ అధికారులు అందరూ కూడా ఏకకాలంలోనే హైదరాబాదు అలాగే కరీంనగర్, జహీరాబాద్లో ఆయన ఇంట్లో సోదాలు చేసి కీలకమైన పత్రాలు, ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి ఆస్తులను కూడా అధికారులు జప్తు చేసుకున్నారు. ఇప్పటికే ఏసీబీ ఆధీనంలో ఉన్నటువంటి ఈ చీటి మురళీధర్ రావును పలు ప్రశ్నలు అయితే అడుగుతున్నారు. అయితే ఇంకా ఈ దర్యాప్తు మరింత లోతుగా చేసినట్లయితే ఎన్ని ఆస్తులు కూడగట్టారు, దీని వెనకాల అప్పటి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు ఎవరైనా హస్తం ఉందా అనే విషయంలో కూడా రాబట్టే సమాచారం వాళ్ళు ఏసీబీ అధికారులు ఆరా తీస్తున్నారు. మొత్తానికి ఈ చీటి మురళీధర్ రావు వ్యవహారం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. అయితే ఏసీబీ అదుపులో ఉన్నటువంటి చీటి మురళీధర్ రావు నోరు విప్పినట్లయితే మరింత సమాచారం వచ్చే అవకాశం ఉంటుంది. ఓవర్ టు స్టూడియో.
ధన్యవాదాలు సూరిబాబు. విశ్రాంత ఈఎన్సీ మురళీధర్ రావు నివాసంలో ఏసీబీ సోదాలు నిర్వహిస్తుంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రఘువర్ధన్ అడిగి తెలుసుకుందాం. రఘువర్ధన్, చెప్పండి, ఏసీబీ అదుపులో మురళీధర్ రావుకు సంబంధించిన పూర్తి వివరాలేంటి? మురళీధర్ రావు నీటిపారుదల శాఖలో ఇంజనీరింగ్ చీఫ్ జనరల్ గా సుదీర్ఘకాలం పనిచేశారు. మొదట తన సర్వీస్ కాలం ఉన్నతో పాటు సర్వీస్ కాలం అనంతరం కూడా సుదీర్ఘకాలం అదే హోదాలో పనిచేశారు. ఉమ్మడి రాష్ట్రంలో అంటే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి ముందు ఉమ్మడి రాష్ట్రంలోనే ఆయన పదవీ కాలం పూర్తయినప్పటికీ అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆయనను తిరిగి అదే పదవిలో కొనసాగించింది. ఆ తర్వాత 10 ఏళ్ల పాటు కేసీఆర్ ప్రభుత్వం కూడా మురళీధర్ రావును అదే హోదాలో ఇంజనీరింగ్ చీఫ్ జనరల్ హోదాలో కొనసాగించింది. ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన కొన్నాళ్ల తర్వాత కూడా ఇంజనీరింగ్ చీఫ్ గా మురళీధర్ రావు కొనసాగారు. అయితే మేడిగడ్డ ఆనకట్టకు సంబంధించిన పియర్స్ కుంగిన నేపథ్యంలో మేడిగడ్డతో పాటు అన్నారం సుందిళ్ల ఆనకట్టలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. అప్పట్లో ఆ విజిలెన్స్ విభాగం మొదట ప్రాథమిక నివేదిక ఇచ్చింది. ఆ ప్రాథమిక నివేదికలో పేర్కొన్న అంశాల ఆధారంగా మురళీధర్ రావును రాష్ట్ర ప్రభుత్వం అప్పుడు తప్పించింది. మురళీధర్ రావును తప్పించడంతో పాటు అప్పుడు రామగుండం ఈఎన్సీగా ఉన్న వెంకటేశ్వర్ను రాష్ట్ర ప్రభుత్వం తప్పించింది. మురళీధర్ రావును రాజీనామా చేయాలని సూచిస్తే మురళీధర్ రావు రాజీనామా చేసి తప్పించుకున్నారు. మొదటంగా చూసుకుంటే మురళీధర్ రావు సుదీర్ఘ కాలంలో నీటిపారుదల శాఖలో అత్యంత క్రియాశీలకంగా వ్యవహరించారు. ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్టు నుంచి కాళేశ్వరం ప్రాజెక్టు రీడిజైనింగ్ తో పాటు కేసీఆర్ ప్రభుత్వ హయాంలో చేపట్టిన ప్రాజెక్టులకు సంబంధించిన రీడిజైనింగ్ ప్రక్రియ, అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వంలో చేపట్టిన ప్రాజెక్టుల్లోనూ మురళీధర్ రావు క్రియాశీలకంగా వ్యవహరిస్తూ వచ్చారు. ఆ తర్వాత కూడా ఈ కాళేశ్వరంలో ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన 3 ఆనకట్టలు కావచ్చు, పంప్ హౌజులు కావచ్చు, సీతారామ ప్రాజెక్టు కావచ్చు, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు కావచ్చు, ఇవన్నీ కూడా ఈ చేపట్టిన ప్రాజెక్టులకు అన్నింటికి సంబంధించి కూడా ఇంజనీరింగ్ చీఫ్ జనరల్ హోదా నీటిపారుదల శాఖలో అత్యంత కీలకం. ఇరిగేషన్ కి సంబంధించిన అంశాలన్నింటికి కూడా నీటి కేటాయింపులు కావచ్చు, ప్రాజెక్టుల అనుమతులు కావచ్చు, ప్రాజెక్టుల వ్యయం కావచ్చు, అంచనా వ్యయాలు కావచ్చు, సవరించిన అంచనాలు కావచ్చు, ప్రాజెక్టులకు సంబంధించిన అనుమతుల ప్రక్రియ, ఆమోదం, వీటన్నింటిలోనూ నీటిపారుదల శాఖలో ఇంజనీరింగ్ చీఫ్ జనరల్ అత్యంత క్రియాశీలకంగా వ్యవహరిస్తారు. మురళీధర్ రావు చేతుల మీదుగానే ఈ ప్రాజెక్టు రీఇంజనీరింగ్ తో పాటు నిర్మాణ అంశాలన్నీ కూడా కొనసాగాయి. విజిలెన్స్ నివేదిక కూడా ప్రాథమిక నివేదికలోనూ ఇదే అంశాన్ని స్పష్టం చేసింది. అటు విజిలెన్స్ తుది నివేదికలోనూ పలువురు ఇంజనీర్ల పేర్లను ప్రస్తావించి అందులో కూడా విశ్రాంత ఈఎన్సీ మురళీధర్ రావు కూడా పేరు కూడా ఉంది. ఆయనపై క్రిమినల్ చర్యలతో పాటు పెన్షన్ రికవరీ చేసే చర్యలు కూడా తీసుకోవాలని విజిలెన్స్ విభాగం నివేదిక గతంలోనే సమర్పించింది. ఈ పరిణామాలతో పాటు నీటిపారుదల శాఖలో వరుసగా కొన్ని కీలక పరిణామాలు చోటు చేసుకున్నా ఇప్పటికే ఈఎన్సీగా పనిచేస్తున్న హరిరామ్ పై కూడా ఏసీబీ సోదాలు జరిగాయి. అతను కస్టడీలో ఉన్నారు. అటు చొప్పదండి ప్రాంతం ఎస్సీగా పనిచేసిన నూనె శ్రీధర్ పై కూడా ఏసీబీ దాడులు జరిగి అతను కూడా రిమాండ్ లో ఉన్నారు. వీటి కొనసాగింపుతో పాటు అనుకోవచ్చు, లేదా ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఇవాళ విశ్రాంత ఈఎన్సీ మురళీధర్ రావు పై కూడా నివాసంపై కూడా ఏసీబీ సోదాలు చేసింది. సోదాలు ఇంకా కొనసాగుతున్నాయి. అదుపులోకి తీసుకున్న మురళీధర్ రావు నివాసం ఉంటున్న హైదరాబాద్ తో పాటు ఆయనకు సంబంధించిన కరీంనగర్, జహీరాబాద్ తదితర ప్రాంతాల్లో సోదాలు కొనసాగుతున్నాయి. నీటిపారుదల శాఖకు సంబంధించి మురళీధర్ రావు అత్యంత కీలకంగా వ్యవహరించిన నేపథ్యం, ఇందుకు సంబంధించిన లావాదేవీలు కావచ్చు, అప్పుడు అనుచిత లబ్ధి పొందడం, ప్రయోజనాలు పొందిన నేపథ్యంలోనే ఇందుకు సంబంధించిన ఆధారాలను ఏసీబీ గుర్తించింది. ఆ ఆధారాల ఆధారంగానే ఇవాళ మురళీధర్ రావు ఇంటిపై దాడులు చేయడంతో పాటు అతనికి సోదాలు నిర్వహిస్తుంది. మొత్తం విషయాలు ఇంకా ఏసీబీ సోదాలు పూర్తయితే అన్ని అంశాలపై పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ధన్యవాదాలు రఘువర్ధన్.